వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఏంటి, దీనికి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అనురాధ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే సురేఖ, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ మా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. మేడం, అసలు ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఏంటి, నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి, ఈ డీటెయిల్స్ మా ఆడియన్స్ కోసం ఇవాళ సవివరంగా తెలియజేస్తారా మేడం? తప్పకుండా అమ్మా, ఎందుకంటే నాకున్న అవగాహన ప్రకారము మేడం, యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న, గ్రూప్ 1 అన్న అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న చాలామందికి తెలుసు. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే చాలామందికి అవగాహన లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా సివిల్స్ పైన వీటిపైన ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాం మేడం, అవేర్నెస్ వీడియోస్. దీని మీద చాలా తక్కువ చేస్తున్నాం ఇప్పటి వరకు. కాబట్టి దీని మీద పబ్లిక్ కి కూడా అవగాహన అనేది రావాలి, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి మేడం ఆపర్చునిటీస్ గురించి. పర్ఫెక్ట్ మా. సో మీరు అన్నట్టు ఇది మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసే ఒక ఇనిషియేటివ్ కింద తీసుకుందాము. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది చాలా జాబ్స్కి రిక్రూట్మెంట్ వయా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ఏవేవో ఒక జాబ్స్కి వస్తూనే ఉంటాయి. కాబట్టి అసలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏదో ఒక్కసారి అవుతుందని, సంవత్సరంలో ఒక్కసారని కాకుండా విల్ జస్ట్ ట్రై టు హ్యావ్ ఓరియంటేషన్, అంటే మరీ డీటెయిల్స్గా కాకుండా మనం ఒక జనరల్ అసలు ఈ కమిషన్ ద్వారా జరిగే రిక్రూట్మెంట్స్ ఏంటి అని తెలుసుకుందామా. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది పాన్ ఇండియా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత కింద రిక్రూటింగ్ బాడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది గ్రూప్ ఏ మరి హయ్యర్ ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎలా అయితే రిక్రూట్ చేస్తుందో అదే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే షార్ట్ ఫామ్ లో ఎస్ఎస్సి అంటారు. ఇది గ్రూప్ సి, గ్రూప్ డి తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సపోర్ట్ స్టాఫ్ ని రిక్రూట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఒక ఆఫీస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ గా ఉన్నారంటే వారి కింద మినిస్ట్రీస్ లో ఇవేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఒక ఏజీ ఆఫీస్ అంటే వెళ్ళామనుకోండి, ఒక ఏజీ ఉంటారు. అంటే ఏజీ అనేది యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది అకౌంటెంట్ జనరల్ని. వారి కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. సెక్షన్ ఆఫీసర్స్ కింద క్లరికల్ స్టాఫ్ ఉంటారు, అంటే సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఈ సెక్షన్ ఆఫీసర్స్ని క్లరికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసే ఏజెన్సీ అన్నమాట. సో ఇది పిరమిడ్లో, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది పిరమిడ్గా చూస్తే హయ్యర్ లెవెల్లో తక్కువ మంది హయ్యర్ అథారిటీ, హయ్యర్ పవర్తో ఉంటే దిగిన కొద్ది లేయర్స్లో ఎక్కువ మంది ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళ ద్వారానే ఫైల్స్ రన్ అవుతాయి, అంతా కూడా మెయింటెనెన్స్ అవుతుంది. సో లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇదేదో చాలామంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎటువంటి కెరియర్, దీనిలో గ్రోత్ ఉంటుందా, అసలు దీనిలో ఏం పవర్స్ ఉంటాయి, దీనిలో ఏం రోల్ ఉంటుంది అని కూడా ఒకలాగా క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది మేడం. ఎందుకంటే చాలా మంది ఆపర్చునిటీస్ గ్రోత్ కోసమే చూస్తారు. అంత కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మేము ఏదో సింపుల్ గా కూర్చుంటే సరిపోదు కదా, మాకు డిగ్నిటీ ఉంటుందా అని ఆలోచిస్తారు కదా మేడం. కరెక్ట్, డిగ్నిటీ ఈజ్ ఎ వెరీ కరెక్ట్ వర్డ్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున్న విపరీతమైన జాబ్ మార్కెట్ విచ్ ఈస్ వెరీ 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 టైట్, అండ్ మనకు ఒక స్టేబుల్, ఒక సెక్యూర్ అండ్ డెఫినెట్లీ ఒక పీస్ఫుల్ అండ్ డెఫినెట్లీ ప్రెస్టీజియస్. ఎందుకంటే ఎనీ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ ఆర్ మోర్ సెక్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పే అనండి, ప్రొటెక్షన్ అనండి, స్టెబిలిటీ అనండి, గ్రోత్ అనండి. అంటే ఇంకొకటి కూడా మనం ఆలోచించుకోవాలమ్మా, మనం ఎప్పుడు కూడా మరీ ఎక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే డిసప్పాయింట్ అవుతాము. కానీ ఇప్పుడున్న జాబ్ సిచ్యుయేషన్లో ఏవేవో ఆడ్ జాబ్ చేసుకుంటూ కార్పొరేట్స్లో జాయిన్ అయ్యి తక్కువలో చేసి స్టెబిలిటీ లేక ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో తెలియక టెన్షన్తో, తర్వాత స్ట్రెస్తో, టార్గెట్స్తో ఉన్న ఈ ఎరాలో ఐ రికమెండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది డెఫినెట్గా ఈ యొక్క యూత్ అనేది ఒకలాగా దే షుడ్ గెట్ దెమ్సెల్స్ అవేర్. ఎందుకంటే ప్రమోషనల్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక సిఆర్ బి క్యాడర్లో రిక్రూట్ అయితే డెఫినెట్గా అక్కడ రిటైర్ అవ్వరు. ఒక 25-30 ఇయర్స్ కెరియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు గ్రూప్ ఏ క్యాడర్కి, హయ్యర్ క్యాడర్కి రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ఎదిగే స్కోప్ ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఎందుకంటే చాలా మందిలో టాలెంట్ ఉంటుంది, ఐక్యూ ఉంటుంది, హార్డ్ వర్క్ చేసే పొజిషన్
పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ వైపు లాంటికి వెళ్ళిపోయి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎప్పుడు వాళ్ళకి అది గ్యారంటీడ్ జాబ్ కాదండి. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టే హార్డ్ వర్క్ కనుక ఇటు పెట్టి ఆపర్చునిటీస్ వెతుక్కుంటే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇంకొక కామన్ థింగ్స్ నేను ఏం చెప్తానంటే, ఎందుకంటే ఎన్ని నోటిఫికేషన్ అయినా కూడా కొన్ని కామన్ ఉన్నాయి. ఏంటంటే ఆల్ ఎగ్జామ్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్, ఎంసీక్యూ అంటారు. సో ఎక్కడ కూడా నేను ఎస్ఎల్ రాయాలి ఉండదు అని ఒక టెన్షన్ అక్కర్లేదు. రెండవది ఏంటంటే చాలా చాలా ఎంకరేజింగ్ వార్త, లాస్ట్ జూన్ అంటే జూన్ 23 నుంచి ఇది మన లోకల్ మీడియంలో కూడా వాళ్ళు అలో చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు పేపర్స్. ఇది వరకు పాన్ ఇండియా ఎగ్జామ్స్ అన్నప్పుడు ఓన్లీ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చేవి క్వశ్చన్ పేపర్స్. చాలామంది వర్నాక్యులర్ మీడియా అంటే మన తెలుగు మీడియం పిల్లలకు కానీ లేదంటే ఈవెన్ సౌత్లో ఈ ఎస్ఎస్సి అనేది చాలా తక్కువ నేను విన్నానమ్మా చూస్ చేసుకున్నది. సో వాళ్ళు కూడా ధైర్యంగా ప్రిపేర్ అయ్యి దీనికి ఒక ఆలోచన చెయ్యొచ్చు. అంటే ఒకే ఒరబడిలో పడిపోయి ఇక్కడిక్కడ మాకు రాలేదు అనే డిప్రెషన్లో వెళ్ళే బదులు ఇది ఇంకొక మంచి పొటెన్షియల్ అని నేను భావిస్తాను. కాకపోతే దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది ఒక 25-27 వరకు ఉంటుంది. సివిల్ సర్వీసెస్ సరిసమానంగా ఏజ్ మనం పార్ అవుతూ ఉంటాము. అక్కడ 30+ ఉంది ప్రస్తుతము. ఎప్పుడు మార్పులు వస్తాయో తెలియదు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది నేను ఇదివరకు చెప్పినట్టుగా బేసిక్గా 8 టైప్స్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ చూపిస్తూ నోటిఫై చేస్తుంది. ఈ మాట నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, సో వీటికి ఏజ్ బార్ అన్నది ఒక్కొక్క నోటిఫికేషన్ అంటే ఒక్కొక్క పోస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి యావరేజ్గా అప్పర్ ఏజ్ లిమిట్ మనం 30 అని అనుకున్నా, 27-25 కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. మనం వాటికి ప్రిపేర్ అయ్యి ఒక 2021లో మనం అలర్ట్ అయితే మనం దీనికి ఇంకొకటి ఏంటంటే మంచి విషయం, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఏమీ లేవు. సివిల్ సర్వీస్ కానీ కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ అంటే హయ్యర్ లెవెల్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఈవెన్ మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫిక్స్డ్ చేయాలని, దీనికి లేదమ్మా. సో ఇది జనరల్ అన్నమాట. ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, రెండోది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఎక్కడైతే కాంపిటీషన్ అనేది హెవీగా ఉందో, ఎక్కడైతే మల్టిపుల్ చాయిస్ అనే ప్యాటర్న్ ఫాలో అవుతుందో గవర్నమెంట్, 90% ఎంసీక్యూస్ ఉంటాయి సురేఖ. ఐ మీన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సురేఖ. ఎందుకంటే ఇది ఒక ఓన్లీ టు హెల్ప్ ద బాడీస్ టు కంట్రోల్ ద కైండ్ ఆఫ్ రష్. ఇప్పుడు పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ ఒక జాబ్ ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసేది. దాన్ని CGL అంటారు, అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటారు. దానికి నియర్లీ 30-35 lakhs అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు దానిలో కూడా ప్రిలిమినరీ మెయిన్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఇక్కడ ప్రిలిమినరీ మెయిన్ అనరు, Tier 1 Tier 2 అంటారు. అంతా అబ్జెక్టివే, కానీ మెయిన్ అన్నా కూడా సబ్జెక్టివ్ ఏముండదు. ఆ వడపోతలో ఏవో ఒక 2-3 వేలు, ఎందుకంటే పాన్ ఇండియా కాబట్టి అన్ని లక్షల మంది ఇక్కడ దాకా వడకట్టాలంటే ఏవో పారామీటర్స్ పెట్టుకోక తప్పదు. సో ఆ నెగటివ్ మార్కింగ్ అనేది ఇలాగ వడగట్టడానికి ఫిల్టరేషన్కి మాత్రం హెల్ప్ అయ్యే ఒక టూల్ మాత్రమే. పోతే ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది కొన్ని ఎగ్జామ్స్కి 0.5 ఉంటుంది, అంటే 2 తప్పులైతే ఒక కరెక్ట్ పోయినట్టు, ఒక మార్కు పోయినట్టు. కొన్ని ఎగ్జామ్స్కి 0.3 ఉంటుంది, అంటే 3 తప్పులైతే ఒక కరెక్ట్ మనం చేసింది పోయినట్టు. కొన్నిటికి 0.25 ఉంటుంది, అంటే 4 తప్పులైతే ఒక తప్పుకి ఒక కరెక్ట్ పోయినట్టు. సో అలా ఎగ్జామ్ని బట్టి ఉంటుందమ్మా. సో అది నోటిఫికేషన్లో మనము ఎప్పుడైతే నోటిఫికేషన్లో మనకి తగిన అర్హతలకు వస్తుందో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, అంటే ఏజ్ వైజ్ అయితేనేమివ్వండి, లేకపోతే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అయితేనేమివ్వండి, అలాంటివి మనకు స్పెసిఫిక్గా తెలుస్తాయి. మనం ఇప్పుడున్న ఈ ఓరియంటేషన్ అని అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క జాబ్ గురించి మరీ డీప్గా కాకుండా అసలు మేజర్గా అయ్యే నోటిఫికేషన్స్ ఏంటి, బ్రాడ్గా వాటికి ఎలిజిబిలిటీ ఏంటి తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక రోడ్ మ్యాప్ లాగా. సో ఇంకొకటి ఏంటంటే నేను అలర్ట్ చేయదలుచుకున్నాను, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితేనేమి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితేనేమి, వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ముందే. అంటే ఇప్పుడు జనవరి టైంలో మా ఈ ఇయర్లో ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు నోటిఫై చేస్తాము,
వాటిని మీరు ఇప్పట్లోగా అప్లై చేసుకోవాలి, దాని ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అని ఒక ఎంటైర్ క్యాలెండర్ వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో కూడా మనకి జనవరిలోనే తెలిసిపోతుంది. ఓకే, ఎందుకని చెప్తున్నానంటే ఇది నేను ఇప్పుడు మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆఫ్ 2024లో కొన్ని నోటిఫికేషన్స్ రానున్నాయి. సో ఇప్పుడు మనం అలర్ట్గా ఉంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మనం మాట్లాడి లాభం లేదు. ఎందుకంటే నేను ఇదంతా కూడా ఫ్రెష్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్కి అయితేనేమి లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో రాబోతున్న వాళ్ళకైతేనేమి ఉద్దేశించాలని నా యొక్క కోరిక. ఆపర్చునిటీ కరెక్ట్గా గ్రాప్ చేసుకోగలరు ఇప్పుడైతే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమ్మా ఏ ఎగ్జామ్ అయినా కూడా జర్నీ టైం అనేది ఒక అవేర్నెస్ నుంచి ప్రిపరేషన్కి ఎంత లేదన్నా 6 to 8 months పడుతుంది. సో ఇప్పుడు ఎవరో చాలా 25, 26 వచ్చి వాళ్ళకి ఎగ్జామ్స్ వేరే రాస్తున్న వాళ్ళకి ఈజీ అవ్వచ్చు క్యాచప్ చేయడం, కానీ ఫ్రెష్ యంగ్స్టర్స్ ఐ వాంట్ దెమ్ టు క్యాచ్ దిస్ జాబ్ మార్కెట్ ఆఫ్ సచ్ రిక్రూట్మెంట్స్ వెన్ దే ఆర్ రైట్ 21, 22. ఇవి కాదు మన వల్ల అవుతుంది అనేది ఒక 26, 27 లోపల వాళ్ళు కాల్ తీసుకుంటే, కాకపోతే ప్లాన్ బి చేసుకోవాలి. ఎందుకంటే ఇవే ఒరవడిలో పడి వాడు మనకి రానంత వరకు ఏజ్ బార్ అయ్యే వరకు రాస్తూ తర్వాత ఏం చేయాలి అని డిప్రెషన్లో పోకుండా కాస్త క్లెవర్గా ప్లాన్ చేసుకోవడానికి కూడా అర్లీ బర్డ్స్ అంటారు కదా, ఆ విధంగా అర్లీగా యంగ్ మైండ్స్ అండ్ హూ ఆర్ వెరీ వెరీ ఫ్రెష్ ఇన్ దేర్ అప్రోచ్ చేయాలన్నది. సో ఈ క్యాలెండర్ ఇయర్ అనేది ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళు కనుక వింటే వచ్చిన వాళ్ళు 2024 ఇప్పుడు అయిపోయింది, ఒక 2-3 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అది జస్ట్ మనం మెన్షన్ చేద్దాం ఒక 2 minutesలో. కాకపోతే సేమ్ థింగ్ మళ్ళీ 25లో స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, 25 జనవరి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి క్యాలెండరే ప్యాటర్న్ అవి రిపీట్ చేస్తాయి. ఈ బాడీ 2025లో వాళ్ళు చాలా అవేర్ అయ్యి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము అర్హతల గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి బ్రీఫ్గా తెలుసుకుంటాం కాబట్టి ఆ ప్రాసెస్లో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దే విల్ బి లైక్ రెడీ. అది నా యొక్క ప్లాన్ అన్నమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అంటే దాహం వేసినప్పుడు బావి తోడారన్న సామెతలా కాకుండా కాస్త మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు ఒక హెల్ప్ అవుతుంది. రెండవది నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో వెరీ ఇంట్రెస్టింగ్, ఈవెన్ 10th పాస్ అయిన వాళ్ళు వాళ్ళని మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్స్ అంటున్నారు, లేదా ఈవెన్ ఇంటర్ అంటే మెట్రిక్యులేట్ అంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకునే కొన్ని పోస్టులు అంటే గ్రాడ్యుయేషన్ చేయలేదు అని బాధపడకుండా 10th ఇంటర్లో కూడా మంచిగా అప్లై చేసుకుంటూ. ఓకే, లేదు మీరు అన్న సెంటెన్స్కి ఇంకొక మాట చెప్తా. ఒక ఎకనామిక్ పరిస్థితుల వల్ల గ్రాడ్యుయేషన్ చేయగలిగినా అది అయ్యేంత వరకు ఆగలేక తర్వాత ఏదైనా జాబ్ వస్తే బాగుండని ఏదో కాల్ సెంటర్లలో పోయి పడి చెయ్యకుండా, తర్వాత ఇప్పుడు ఈవెన్ 10thతో కొన్ని పరిస్థితుల వల్ల మానేసి ఎక్కడెక్కడో అన్నోన్ ప్లేసెస్లో కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ద్వారా మనం చాలా వింటున్నాం ఈ మధ్య, డూప్ అవుతున్నామో అలా అవుతున్నామో, మళ్ళీ కాస్త వాళ్ళే పెట్టుబడి పెట్టమంటారు. ఇలాంటివి ఏవీ లేకుండా సెక్యూర్గా ఒక 6 నెలలు నావి కావు అని ప్రిపేర్ అయ్యి ఎవరన్నా ముందుకెళ్తే ఐఎమ్ ష్యూర్ ఫస్ట్ టైం కాకపోయినా 2nd or 3rd time దే కెన్ హిట్ సక్సెస్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు అన్ఫార్చునేట్లీ నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో మన ఈనాడులో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో చేసిన సక్సెస్ క్యాండిడేట్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అంటే అతను ఎలా ఫాలో అయ్యారు, తన ప్లాన్ ఎలా ఉండింది, స్టడీ ప్లాన్ ఎలా ఉండింది అని. అలా ఏమన్నా మనము ఒక హైలైట్ చేయగలిగినా కూడా పిల్లలకి దే కెన్ టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ their preparation. So coming to our staff selection commission exams I'll just read out what exactly the notifications are coming. First and most popular is combined graduate level. దీన్ని SSC CGL అంటారు. అంటే combined graduate level పేర్లో ఉన్నట్టే ఆబ్వియస్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సెకండ్లీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, దీన్ని SSC CHSL అంటారు. అంటే దిస్ ఈజ్ ఫర్ మెట్రిక్యులేట్, అంటే పాతకాలంలో మెట్రిక్యులేట్ అంటే ఇప్పుడు ఇంటర్ ప్లస్ అన్నమాట. ఈ రెండు చాలా పాపులర్, ఎందుకంటే వీటి రోల్ అనండి లేకపోతే వీటి యొక్క పే స్కేల్స్ అనండి ఒకలాగా మోర్ అట్రాక్టివ్ ఉంటారు. అయితే ఇవి కాకుండా స్టెనోగ్రాఫర్స్ C&D లెవెల్. సి అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా పే స్కేల్స్ అనేవి బట్టి
లెవెల్స్ని డిసైడ్ చేస్తారనమాట. అంటే లోవర్ ద లెవెల్ గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, లెవెల్ 3 అని అలా పైకి వెళ్తున్న కొద్దీ పే స్కేల్స్ పెరుగుతా పోతాయి. అదేవిధంగా కేటగిరీ కూడా సి, గ్రూప్ డి, గ్రూప్ బి, గ్రూప్ ఏ అలా కేటగరైజ్ చేస్తారు. సో గ్రూప్ సి, గ్రూప్ డి అంటే అది డిమీనింగ్ కాదు, అది పే స్కేల్ని డినోట్ చేస్తుంది. సో స్టెనోగ్రాఫర్ సి అండ్ డి లెవెల్ ఒకటి, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి, దీనికే 10th వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబిలిటీ స్ట్రెంత్. 4వది జూనియర్ ఇంజనీర్స్, ఇది కంప్లీట్లీ ఇంజనీర్స్ కెన్ క్యాప్చర్, ఎక్స్క్లూజివ్ డొమైన్, ఎందుకంటే దానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావాలి. సో సగం మంది అక్కడే ఇనెలిజిబుల్ అయిపోతారు కదా. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మనం ఒక నిమిషం తర్వాత తెలుసుకుందాము. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్, హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ. ఇది రాను రాను ఈ లాంగ్వేజ్ అన్నది చాలామంది అసలు పట్టించుకోరు, వేస్ట్ అనుకుంటారు, కానీ చాలా పొటెన్షియల్ ఉంది గవర్నమెంట్ సెక్టార్లో, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో. చాలా మంచి పే స్కేల్స్ ఉంటాయి, హ్యాపీ లైఫ్ ఉంటుంది, 10 to 5 ఉంటుంది, అంటే ఒకలాగా పర్క్స్ ఉంటాయి. కానీ లైఫ్ అంటే లాంగ్వేజ్ ఇష్టం ఉన్న వాళ్ళకి దే కెన్ రియలీ ఎంజాయ్. ఓకే. తర్వాత జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అని ఇంకో పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో ఎస్ఐస్ అన్న పోస్ట్ ఉంటుంది. అంటే ఇది మన ఎంటైర్ పాన్ ఇండియాలో మీరు తీసుకుంటే మామూలుగా సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అని, తర్వాత సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, తర్వాత బార్డర్ ఆర్గనైజేషన్ అండ్ బిఆర్ఓ అని, తర్వాత మనం ఇలా చాలా కూడా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ వార్తల్లో వస్తుంది ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని, తర్వాత ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ డిఫెన్స్ పరంగానైతేనేమి, తర్వాత పోలీస్ పరంగానైతేనేమి, సెక్యూరిటీ పరంగానైతేనేమి, వాటన్నిటిలో కూడా ఈ పోలీస్ అనేది ఎస్ఐ లెవెల్ నుంచి ఎంట్రీ అవ్వడానికి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ అ హ్యూజ్ ఓషన్ సురేఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది. ఐ రియలీ రిక్వెస్ట్, ఐ రియలీ హోప్ ద చిల్డ్రన్ టు హ్యావ్ ఎ కన్సిడరేషన్. అట్లీస్ట్ ఒక 2 to 3, 25, 26 years వచ్చే వరకు వాళ్ళు కాస్త దీని గురించి కూడా ఆలోచిస్తే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అంటే నేను గ్రూప్ 1 సివిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఎందుకు రాయాలి అంటే దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఏమీ లేని దానికంటే దీన్ని ఫోకస్ చేస్తే రిగ్రెట్ అనేది మాత్రం ఉండదు లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ మేము తెలుసుకున్నాం. అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అనే విషయం చాలా అర్థమయ్యేలా చెప్పారండి. దీని గురించి ఫర్దర్గా ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ చేస్తే జనాలకి కూడా అర్థమవుతుంది. ఎగ్జామ్ రాయాలి అనుకునే వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకుంటారు మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్కారం. థ్యాంక్ యూ మా. ష్యూర్. నేను ఇదివరకు అన్నట్టు జూన్, జూలై, ఆగస్ట్లో ఇంకో 2-3 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి మీరు అన్నట్టుగానే ఎగ్జామ్ వైజ్ కొంత ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం.